Hi all, I am Shravani. Today I will explain about full adder. So full adder also a combinational logic circuit which is used to add three inputs. Three inputs ఉన్నప్పుడు ఎలా యాడ్ చేస్తుంది అని అంటే మేబీ క్యారీ ప్రాపగేట్ అయినప్పుడు టూ నంబర్స్ని యాడ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ 1 1 1 0 1 1 సో 1 plus 1 సమ్ 1 క్యారీ 1 అంటే 3 బిట్స్ అయ్యాయి అంటే టూ ఇన్పుట్స్తో పాటు ప్రీవియస్గా జనరేట్ అయిన క్యారీ వస్తుంది అంటే ఇలా 3 బిట్స్ని యాడ్ చేయాలి అంటే హాఫ్ యాడర్తో పాసిబుల్ అవ్వదు సో అందుకే మనం ఫుల్ యాడర్కి వచ్చాం అనమాట సో ఫుల్ యాడర్లో మనం 3 సింగిల్ ఇన్పుట్ బిట్స్ని యాడ్ చేస్తాం సో ఇక్కడ ఐఎమ్ కన్సిడరింగ్ ఏ బి సి ఇన్ అదర్వైజ్ క్యారీ ఇన్ ప్రాపగేట్ బట్ ఐఎమ్ కన్సిడరింగ్ సి ఇన్ These three are the inputs, sum and carry are the outputs. So actually the block diagram ila untundi A, B, C in for the full adder. Outputs are sum and carry. దీనికి నేను ట్రూత్ టేబుల్ డ్రా చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేస్తే 8 కాంబినేషన్స్ వస్తాయి ఎందుకు అంటే 2 పవర్ అండ్ కాంబినేషన్స్ ఇన్పుట్స్కి అవుట్పుట్కి మధ్య రిలేషన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 3 ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్ 2 2s 4 4 2s 8 అంటే 8 కాంబినేషన్స్ వస్తాయి అలా కాకుండా మీరైనా 3 కాయిన్స్ని తీసుకొని టాస్ చేసినప్పుడు ఎన్ని ప్రాబిలిటీస్ వస్తాయో అబ్జర్వ్ చేయండి అదే ఉంటుంది సో అదర్వైజ్ మనం గుర్తుకి ఈజీగా పెట్టేసుకోవాలంటే 4 2 1 అని రాసేయండి 0 1 2 3 అంటే 2 plus 1 3 4 4 plus 1 5 6 4 plus 2 6 7 మొత్తం నెంబర్ ఆఫ్ కండిషన్స్ 3 6 7 8 ఇన్పుట్ కాంబినేషన్స్ మనకు వచ్చాయి యాడ్ చేసేటప్పుడు రూల్ ఏంటి అంటే ఫస్ట్ 2 బిట్స్ని యాడ్ చేయండి ఆ వచ్చిన రిజల్ట్కి నెక్స్ట్ బిట్ని యాడ్ చేద్దాం అదర్వైజ్ ఈజీ ట్రిక్ ఏంటి అంటే ఓన్లీ ఒకటి ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయనుకోండి సమ్ 1 క్యారీ 0 ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయనుకున్నాను అప్పుడు సమ్ 1 క్యారీ 1 వస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి 0 plus 0 జీరోని జీరోతో యాడ్ చేస్తే 0 వచ్చిన జీరోకు జీరోని యాడ్ చేస్తే 0 సమ్ 0 క్యారీ 0 plus 0 సమ్ 0 0 plus 1 సమ్ 1 క్యారీ 0 మీకు ఆల్రెడీ చెప్పాను ఒకటే ఒక 1 ఉందంటే సమ్ 1 క్యారీస్ మీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి 0 plus 1 జీరోకి 1 యాడ్ చేస్తే 1 1కి 1 యాడ్ చేస్తే సమ్ 0 క్యారీ 1 2 నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నప్పుడు సమ్ 0 క్యారీ 1 1 నెంబర్ ఆఫ్ ఒకటే నెంబర్ ఆఫ్ 1 ఉంది కాబట్టి 1 0 సమ్ 0 క్యారీ 1 సమ్ 0 క్యారీ 1 plus 1 సమ్ 0 క్యారీ 1 వచ్చింది ఇక్కడ సమ్ 0 క్యారీ 1 ఉంది ఆల్రెడీ 1 మళ్ళీ 0 plus 1 1 సో ఇలా ట్రూత్ టేబుల్ పక్కాగా వస్తే మాత్రమే ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయడం వస్తుంది అదర్వైజ్ రాదు ఈజీ ట్రిక్ ఏంటి అంటే ఓన్లీ ఒకటే 1 ఉన్నప్పుడు మాత్రమే సమ్ 1 క్యారీ 0 2 వన్స్ ఉన్నప్పుడు సమ్ 0 క్యారీ 1 3 వన్స్ ఉన్నప్పుడు డబల్ 1 వస్తుంది సో ఇప్పుడు ట్రూత్ టేబుల్ చూద్దాం K-map for sum సమ్కి నేను K-mapని డ్రా చేస్తున్నాను ప్రీవియస్గా హాఫ్ యాడర్కి అయితే అనుకోండి 2A 2 ఇన్పుట్స్ ఉన్నాయి A అండ్ B బట్ ఇక్కడ K-mapలో మనకు 8 కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్పుట్స్ 2 A B 3 A B అండ్ C A bar A B bar C bar B bar C BC BC bar 0 0 0 1 1 1 1 0 ఇది K-map యొక్క ప్రాసెస్ ఇది సో 0 1 0 0 0 అంటే 3 zeros ఉన్నప్పుడు సమ్ములో ఏముందో చూడండి ఏముంది 0 0 0 1 ఉన్నప్పుడు ఏముంది 0 0 1 ఉన్నప్పుడు 1 0 డబల్ 1 0 డబల్ 1 ఉన్నప్పుడు 0 0 1 0 0 1 0 ఉన్నప్పుడు ఏముంది 1 1 డబల్ 0 ఉన్నప్పుడు 1 1 0 1 1 0 1 ఉన్నప్పుడు 0 డబల్ 1 0 ఉన్నప్పుడు 0
ట్రిపుల్ 1 ఉన్నప్పుడు సమ్ములో ఏముంది నాన్న 1. సో దీన్ని సాల్వ్ చేయాలి. యాక్చువల్గా సాల్వ్ చేయడానికి ఏమీ లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ చెప్పాను, డయాగ్నల్లో ఉంది అంటే ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. డైరెక్ట్గా ఏఎక్స్ఆర్ బిఎక్స్ఆర్ సి అని రాయొచ్చు. బట్ మనం అలా డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి వీ హ్యావ్ టు సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్. సింప్లిఫికేషన్, మీకు 1 వచ్చిన కండిషన్ని బబులింగ్ చేసేయండి. సో A1 ఎప్పుడు వచ్చింది, హారిజంటల్ లైన్లో ఎక్కడ వచ్చిందో కండిషన్ని దాన్ని రాస్తుంది. ఏముంది, A బార్ B బార్ C, దీనికి అయిపోయింది. నెక్స్ట్ హారిజంటల్గా ఏముంది చూడండి, A బార్, దాని వర్టికల్గా ఏముంది BC బార్ ప్లస్, మళ్ళీ దీనికి హారిజంటల్గా ఏముంది A, వర్టికల్గా చూడండి B బార్ C బార్ ప్లస్ ABC. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ C ఉంది, ఇక్కడ C ఉంది. ఆ C టర్మ్స్ని నేను కామన్ తీస్తున్నా. Cని కామన్ తీస్తే A బార్ B బార్ ప్లస్ AB. ఈ లాస్ట్ 2 టర్మ్స్ని కామన్ తీసాను, ఈ 2 టర్మ్స్ని కామన్ తీసాను. ప్లస్ C బార్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కామన్ తీస్తే A బార్ B ప్లస్ AB బార్. సో ఎక్స్ నార్ గేట్ A బార్ B బార్ ప్లస్ AB అనేది ఎక్స్ నార్. ఎక్స్ నార్ అనేది ఎక్స్ఆర్కి ఆపోజిట్, ఇన్వర్ట్. కాబట్టి A బార్ B ప్లస్ AB బార్ హోల్ బార్ అని రాయొచ్చా? ఎందుకు? వి నో దట్ XOR and XNOR are ఇన్వర్స్ కాబట్టి మనం ఇలా రాస్తాం. ఇఫ్ యూ అబ్జర్వ్ A బార్ B ప్లస్ AB బార్ నథింగ్ బట్ XOR expression. Therefore A XOR B XOR C. This is the truth K-map simplification for the sum. Okay na? Pass. K-map for carry. So carry kuda మనం సిమిలర్ గా ఎక్స్ప్రెషన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. 1 2 3, ఇది A, ఇది B, C in A బార్ A, B బార్ C బార్, B బార్ C, BC, BC బార్ 0 0 0 1 1 1 1 0 0 1. 000 ఉన్నప్పుడు క్యారీకి ఏముందో చూడండి. క్యారీకి చేస్తున్నాం, ఫైండ్ గుర్తుపెట్టుకోవాల్సింది క్యారీకి, ప్రీవియస్గా చేసింది సమ్కి. 000 ఉన్నప్పుడు క్యారీలో ఏముంది 0. 0 0 1 ఉన్నప్పుడు క్యారీలో 0. 0 1 1 ఉన్నప్పుడు క్యారీలో 1. 0 1 0 0 1 0 ఉన్నప్పుడు క్యారీలో 0. నెక్స్ట్ 1 0 0 ఉన్నప్పుడు 1 0 0 ఉన్నప్పుడు 0. 1 0 1 ఉన్నా, 1 1 0 ఉన్నా, 1 1 ఉన్నా, 1 ఉన్నాయి. సో ఎప్పుడైనా సింప్లిఫై చేసేటప్పుడు ఐదర్ 4 1s ఉన్నప్పుడైనా ఒక గ్రూపింగ్ చేస్తాము. ఇక్కడ 4 1s అయ్యే ఛాన్సెస్ లేవు. సో సింప్లిఫై చేసేటప్పుడు స్మాలెస్ట్ 2 మెంబర్ గ్రూప్ అయ్యే ఛాన్స్ ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. సో ఈ రెండింటిని గ్రూప్ చేసినప్పుడు వర్టికల్గా ఏముంది మనకు అంటే హారిజంటల్గా ఉన్న ఇది 2 క్యాన్సిల్ అయిపోతాయి, మనకు ఓన్లీ బీసీ మిగిలిపోతుంది. బీసీ ప్లస్ ఈ రెండింటిని గ్రూపింగ్ చేస్తున్నాం. ఈ రెండింటిని గ్రూపింగ్ చేసినప్పుడు ఈ రెండిట్లో ఉన్న బి బార్ బి క్యాన్సిల్ అయిపోతుంది, కామన్గా ఉండే సి ప్లస్ ఏ అంటే ఏసీ అనే టర్మ్ మిగులుతుంది. మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేయండి. సో ఇది గ్రూపింగ్ చేసాం, ఇది గ్రూపింగ్ చేసినప్పుడు ఇక్కడ బీసీ ఉంది, బీసీ బార్ ఉంది, సి బార్ క్యాన్సిల్ అయిపోయి మనకు ఒక బి మిగులుతుంది, హారిజంటల్గా ఉన్న ఏ అంటే ఏబి మిగిలిపోతుంది. సో ఎక్స్ప్రెషన్ ఫర్ ద క్యారీ ఆఫ్ ఫర్ ఎ ఫుల్ యాడర్ ఈజ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. క్యారీకి ఇది సమ్ కిందాకే చేసాం, ఏఎక్స్ఆర్ బిఎక్స్ఆర్ సి. దాన్ని ఎలా డ్రా చేస్తామో చూడండి. ఏ ఎక్స్ఆర్ బిఎక్స్ఆర్ సి, ఇది ఏకి బికి సికి, ఇది సిఇన్. సో ఏఎక్స్ఆర్ బిఎక్స్ఆర్ సిఇన్. ఏంటి మరి క్యారీకి ఏంటి? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఏబి బీసీ సిఏ.
బీసీ సిఏ. ఈ మూడింటి ఒక ఆర్ గేట్కి అప్లై చేస్తున్నాం. ఇట్ బికమ్స్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి. సమ్ క్యారీ. Please subscribe my channel.